హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విన్నీ టైలర్ ఎన్ఎస్ఆర్ బ్లాగ్స్ అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా అమ్మ చేసే పూజలు. శనివారం రోజున మా అమ్మ చేసే పూజ అయితే ఈరోజు మీకైతే చూపించబోతున్నాను. చూడండి, ఇదైతే మా పుట్టింట్లో దేవుని రూమ్ అండి. చాలా బాగుంటుంది కానీ సింపుల్గా ఉంటుంది. మా అమ్మ ఫస్ట్ అయితే నీట్గా ఒక క్లాత్తో తుడిచి తడి బట్టతో క్లీన్ చేసుకుంటుంది దేవుని రూమ్. ఆ తర్వాత దేవుళ్ళందరికీ బొట్లు అయితే పెడుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అలాగైతే ఫొటోస్ అన్నిటికీ బొట్లు అయితే పెట్టుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్లవర్స్తోనైతే దేవుళ్ళని అలంకరించుకుంటుంది. ఫ్లవర్స్ అన్ని ఫొటోస్కి పెట్టిన తర్వాత మా మమ్మ వచ్చేసి అయితే తర్వాత దీపం అయితే పెడుతుంది ఫ్రెండ్స్. అందరు చేసుకునే పూజలే కదా అని అంటే మా అమ్మ చేసే పూజ అయితే ఇలా ఉంటుందని అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే దేవునికి అయితే దీపం పెట్టేసిన తర్వాత హారతి అయితే దేవుళ్ళందరికీ హారతి అయితే ఇస్తుంది. మా దేవుని రూమ్లో అయితే కొమ్రెల్లి మల్లన్న మరియు అన్ని దేవతలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎల్లమ్మ తల్లి కూడా ఉంటుంది. మాకైతే మా యాదవ్స్లో అయితే బాగా ఎల్లమ్మ మల్లన్న తండ్రి అయితే బాగా అంటే బాగా కొలుస్తారు. ఇప్పుడైతే అన్ని దేవుళ్ళు ఆల్మోస్ట్ ఉన్నాయి. మా పుట్టింట్లో ఏ దేవతలు అయితే ఉన్నాయో మా అత్తగారింట్లో కూడా వాళ్ళే దేవతలు ఉన్నారు. తర్వాత మా మమ్మీ అయితే పసుపు కుంకుమ ఒక రాగి చెంబులోనైతే వేసుకొని ఆ తర్వాత ఒక ఫ్లవర్ అయితే నిండు రాగి చెంబులోనైతే వేసుకుంటుంది. చూస్తున్నారు కదా ఎలా వేసుకుంటుందో. ఆ తర్వాత అయితే మొక్కుతుంది ఫ్రెండ్స్. దేవుడికి అయితే దండం పెట్టుకున్న తర్వాత మా ఇంట్లో అయితే హాల్లో ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది. ఆ దేవుడికి కూడా ఫ్లవర్స్ పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత అగరబత్తి అయితే ముట్టించుకున్న తర్వాత తులసి కోట దగ్గరికి అయితే అమ్మ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. మా తులసి కోట అయితే మా ఇంటి ముందు ఉంటుంది. ఇంట్లో నుంచి ఇంటి ముందటికి వెళ్ళి తులసి కోట పూజ అయితే అమ్మ చేస్తుంది ఫ్రెండ్స్. రెగ్యులర్గా మా అమ్మ చేసే పూజ అయితే సింపుల్గా ఉంటుంది. మంగళవారం రోజు, శనివారం రోజు అయితే మా మమ్మీ ఆదివారం 3 రోజులు అయితే దేవునికి అయితే దీపారాధన అయితే చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, తులసి కోటకి అయితే పసుపు కుంకుమతో పూజిస్తుంది. తర్వాత తులసి కోటకి అయితే బొట్లు పెడుతుంది. ఆ తర్వాత తులసి కోటలో ఒక స్టీల్కి చూస్తున్నారు కదా, ఒక స్టీల్ బౌల్ అవుతుంది కదా, దానిలోనైతే నవ్వొద్దు అంటే దేవునికి ప్రసాదం. నాకు కూడా ప్రత్యేకంగా ఏంటిది అనేది అయితే తెలియదు. ప్రసాదం అయితే పెడుతుంది. అగరబత్తి పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా, ప్రసాదం పెట్టి తర్వాత పువ్వులు అయితే పెడుతుంది. నేను వీడియో తీస్తున్నాను, మా మమ్మీ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తులసి కోట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత దండం పెట్టుకొని ఒక 3 రౌండ్స్ వేస్తారు. ఇట్లా చుట్టూ తిరిగి దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పూజ గది చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ పూజ పూర్తయిన తర్వాత మా దేవుని రూమ్ అయితే ఇలా ఉంది. ఆ దేవుని ఆశీస్సులు కూడా మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మమ్మనే కౌసల్య సుప్రజా రామ పూర్వ కన్యా అమ్మో, చూడండి, నాకైతే పాట సరిగా రాదు. తప్పు పడితే క్షమించండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.